సామాజిక పరివర్తన మన్నా కృష్ణమాది గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాజమండ్రి హెడ్ క్వార్టర్లో మరి రాజమండ్రి ఎంఆర్పిఎస్ కౌలు కమిటీ ఆధ్వర్యంలో బైపాస్ బొమ్మల సెంటర్ నందు ఎంఆర్పిఎస్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ మన్నా కృష్ణమాది గారి ఆధ్వర్యంలో రేపు జూలై 7వ తారీఖున ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం కోసం మరి మాదిగల మహాత్ముడు మన్నా కృష్ణమాది గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయడం కోసం ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి దీనిలోనే భాగంగా గత మే 25 మొదలుకుంటే జూలై 7వ తారీఖు వరకు 40 రోజుల కార్యక్రమాన్ని గోటు విలేజ్ అనే కార్యక్రమాన్ని మరి జాతీయ కమిటీ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లోనే భాగంగా జిల్లా అంతా కూడా మరి పల్లెల పోగల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ యొక్క మాదిగ జాతిని విద్యాపరంగా చైతన్యం చేయడం, మరి అంతేకాకుండా చదువుకున్న ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న విద్యార్థుల నిర్మాణంలో తీసుకురావడం, అంతేకాకుండా ఏదైతే ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయడం కోసం మరి ప్రధానంగా వీటిపై ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లోనే భాగంగా ఈ యొక్క కార్యక్రమం సమావేశం సభను ఉద్దేశించి మరి తూర్పుగోదావరి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి ఎంఎస్పి అనుబంధ సంఘాల ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరి బయ్యారపు రాజేశ్వరరావు గారు అన్నగారు తమ యొక్క సందేశాన్ని ప్రెస్కి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. కౌలు కమిటీ వారు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి ఈ సమావేశం ముఖ్య నాయకులు రాంప్రసాద్, వైరాల రమేష్ ఆధ్వర్యంలో వారి బృందంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరి ఇంకా 4 రోజులు మాత్రమే ఈ యొక్క గోటు విలేజ్ 4 రోజుల కార్యక్రమం ఉంది. ఈ 4 రోజుల్లో కూడా అన్నగారు ఏదైతే సందేశం పంపించారో ఆ సందేశాన్ని పూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డుల్లో, జిల్లాలో కూడా ప్రతి మండలంలో కూడా మరి కార్యక్రమాలు సక్రమంగా జరగాలని మరి అన్నగారి యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రతి ఒక్క నాయకుడు కూడా ముందుండి మరి అన్న ఏదైతే పిలిపించారో గోటు విలేజ్ కార్యక్రమాలు చదువుకున్న పిల్లలకి మరి ఎక్కువ శాతం మార్పు వచ్చిన పిల్లల్ని మరి వారిని అభినందిస్తూ వారితో పాటు ఇతర సామాజిక వర్గాలు ఎవరైనా ఉంటే వారిని కూడా మరి అభినందిస్తూ శాలువాలు అన్నీ కూడా కప్పి వాళ్ళ అభినందన కార్యక్రమం చేపట్టమని మొదటగా అన్నగారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. విద్యాపరంగా, సాంకేతిక పరంగా మరి మాదిగ జాతి బిడ్డలే కాకుండా మరి వెనకబడిన జాతులు అందరినీ కూడా చైతన్యం చేసే విధంగా కృష్ణమాది గారు పిలుపు ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో మాదిగ జాతి ఆత్మగౌరవమైన ఎంఆర్పిఎస్ జెండా ప్రతి గ్రామంలో కూడా మరి జెండా ఎగరవేసే కార్యక్రమం మరి జూలై 7వ తారీఖున తప్పనిసరిగా ఒక పండగ వాతావరణంలో జరపాలనేది అన్నగారు పిలుపునివ్వడం జరిగింది. అదే క్రమంలో మరి ఏదైతే ఇంటరో, పీజీ, డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉన్నారో వారితో పాటు కమిటీలు ఏర్పాటు చేసి మరి చైతన్యమైన కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాకి ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా నాయకత్వం తయారు చేయాలన్నది అన్నగారి యొక్క సారాంశం. మరి ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు కానీ మరి ఆలోచనలకి తురుముట్టించడానికి ప్రజల్లో చైతన్యం రావాలే తప్ప ఏది పడితే మాట్లాడే రాజకీయ నాయకులు మరి ఏదో విరోధాలు పెట్టుకోవడం ఇంకోటి కాదు. మన గ్రామంలో, మన పల్లెల్లో మన జాతిని నిర్మాణం చేస్తూ అలాగే ఎనకమంది జాతుల్ని అనగాని జాతులందరూ కూడా సక్రమైన మార్గంలో నడిపించడానికి మరి సమానత్వ సాధనంగా ధ్యేయంగా నడిపిస్తున్న కృష్ణమాది గారి ఆలోచన ప్రతి అనగాని వర్గాల్లో నింపడానికి అన్నగారిని చక్కటి సందేశం, చదువు అనే ఒక సందేశాన్ని పంపించారు. ఆ చదువులు అందరికీ చదువులు లభించాలి, అలాగే అందరినీ చదువులు మరి పై స్థాయికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశం అన్నగారి సంకల్పం. అలాగే మరి ఈ యొక్క
జిల్లాలో వెనకబడి ప్రాంతాలను కూడా కవర్ చేసుకుని ప్రతి పేట నుంచి కూడా మరి గౌరవంగా ఆత్మగౌరవ పతాకమైన ఎంఆర్పీఎస్ జెండాని జెండాద్యములు కట్టించి మరి పండగ వాతావరణం చేయించే విధంగా అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా అన్నగారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే నిర్ణయంలో భాగంగా వికలాంగులను మరి అలాగే మరి హనుమాన్ సంఘాలందరినీ కూడా పిలిపించి ఆ ఇతర ప్రాంతంలో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఆ రాజకీయ నాయకుల సమక్షంలో మరి పిల్లలకి గౌరవం వచ్చే విధంగా అందంగా చేయాలని అన్నగారి యొక్క పిలుపుని మనందరం కూడా తీసుకుని మనం ఈ 3 రోజులు ఈ 4 రోజుల్లోనే మనం చక్కటి వాతావరణంలో ఉన్న మనందరం కూడా కష్టపడి అన్నగారిని పిలుపుని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ మరి ఈ అవకాశం మీ అందరికీ కూడా పత్రికా విలేకరులందరికీ కూడా మా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాం. జై మాదిగా, జై మాతా కృష్ణ మాదిగా. జై మాదిగా, జై మాదిగా. కృష్ణ మాదిగా నాయకత్వం, కృష్ణ మాదిగా నాయకత్వం.